హ్యూమన్ బీయింగ్ వర్సెస్ హ్యూమన్ డూయింగ్. ఏంటి డిఫరెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ప్లేస్‌కి మీకిష్టమైన డెస్టినేషన్ వెకేషన్‌కెళ్తున్నారు. కార్ ఎక్కారు. కార్ ఎక్కి ఒక మ్యూజిక్ గూడా పెట్టుకోకుండా, పాటలు పెట్టుకోకుండా వెళ్ళిపోయారు మీ డెస్టినేషన్‌కి. అలా ఉంటే జర్నీ బావుంటుందా? మధ్యలో ఆగి కాస్త టీ, కాఫీ తాగి లేకపోతే అందరితో మాట్లాడుతూ లేకపోతే నేచర్‌ని చూస్తూ, పాటలు వింటూ వెళ్తే బావుంటుందా? ఎగ్జాక్ట్‌లీ. మన లైఫ్ కూడా లేతే నువ్వు చేసే ఏ పనైనా కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ అంటే బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అండ్ బీయింగ్ దేర్ ఈజ్ ద బెస్ట్ హ్యాపీనెస్ మూమెంట్స్. అలాగే మన లైఫ్‌ని కూడా స్పెండ్ చేసే ప్రతి క్షణం అనుకోనివ్వండి, ఏదైనా కూడా అవేర్‌నెస్ తోటి, హ్యాపీనెస్ తోటి, ఇష్టంతోటి చేసినట్టయితే ప్రతి ఒక్క మూమెంట్‌ని ఈవెన్ మీకు కొంచెం భిన్నంగా జరిగిన కాస్త అలా వెళ్తున్నప్పుడు కాస్త టైర్ పంక్చర్ అయినా లేకపోతే ఏదైనా ఒక ఆపద చిన్నది అటు ఇటు అయినా కూడా యూ విల్ ఫీల్ ఓకేలే అని. అలా కాకుండా మీరు ఏమీ అంటే దాన్నంత సీరియస్‌గా తీసుకెళ్ళినట్టయితే ప్రతి ఒక్క చిన్న దాని మీద మీ ఫోకస్ ఎళ్ళి యూ విల్ బీ టయర్డ్ బేసికల్లీ. సో కాబట్టికే డూ వర్క్స్ లైక్ బీయింగ్ దేర్. దట్ ఈస్ హ్యూమన్ బీయింగ్ వర్సెస్ హ్యూమన్ డూయింగ్.